మహిమలను గుప్తము చేసి ప్రజలను మైమరపించితివయ్యా. మహిమలను ప్రకటించనీయక గుప్తదేవి పమువైతివయ్యా.
పూజ చేస్తున్నాను పూజ అయిపోయి
ధర్మ సంస్థాపనార్థాయ సంగ్రామి యుగయుగంగా ధర్మ సంస్థాపనకై భూలోకానికి విచ్చేసినటువంటి మహానుభావుడే మన వెంకయ్య స్వామి. ఎంతో మంది శిష్యులను ఆదరించి పెట్టబడి అర్థం పెట్టి దర్శించేసినటువంటి మహనీయుడు మన వెంకయ్య స్వామి. ఊరులో అర్థంలో వేసి శిష్యులందరినీ ఒక చోట వేసి సత్యం బోధించండియా, ఆశపడవద్దు, జాగ్రత్తగా మసలు పడని చెప్పి శిష్యులకు బోధించినటువంటి మహనీయుడే మన వెంకయ్య స్వామి. దుర్యోధన విభూతియే ధనాగారము. విభూతి ఉంటుంది. దుని చుట్టూ ఒక 11 చుట్టూ చుట్టి స్వామి వారి విభూతి కనుక సేవించినట్లయితే ఎన్నో రకాల రోగాలు మఠమాయిపోతాయి. అందువల్ల మన వెంకయ్య స్వామిని ఓం నారాయణ హరి నారాయణ, ఓం నారాయణ హరి నారాయణ, ఓం నారాయణ హరి నారాయణ, ఓం నారాయణ హరి నారాయణ, ఓం నారాయణ హరి నారాయణ. ఈ మంత్రం చాలు. స్వామిని స్మరిస్తే మనకు ఎన్నో శుభాలు కలుగుతాయి. దరహాసమోడై దివ్యస్వరూపుడై మనం దర్శించుకునే మహాతండ్రి మన వెంకయ్య స్వామి. ఎల్లప్పుడూ స్వామిని స్మరిస్తూ ఎప్పుడూ నామను స్మరిస్తూ ఎల్లవేళలా స్వామిని పూజిస్తూ భజనలు చేస్తూ మన దివ్యమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తూ నా మాటని ముగిస్తున్నాను. ఓ నారాయణ ఆది నారాయణ. ఆది నారాయణ, ఓం నారాయణ 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 ఆది నారాయణ. చాలా చాలా ధన్యవాదాలు అమ్మా. మీరు ఆ దివ్యమైన నామస్మరణాన్ని ఆరాధించడంతో ఆ నామము మన చెవుల్లో ఉన్న అసలు అన్ని రకాల సమస్యలు పోతాయమ్మా. ఆ నామము మనం యథార్థమైతే ఇప్పుడు మన అక్షరస్వామి వారు వెంకటేశ్వరుడిని ఎంతో డెవలప్ చేస్తున్నారు. వెంకట గారు, గణపతి గారు ఇద్దరు వారు రేపు రాబోయేటువంటి ఈ అన్నదాన 6, 7, 8 వార్షికోత్సవాల గురించి వారు సర్వలుగా మేము ముందున్నారు. వారిని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ రేపటి నెల మార్చి 6, 7, 8 తారీఖులో స్వామివారి యొక్క 11వ వార్షికోత్సవ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. కావున ఈ యొక్క వార్షికోత్సవ మహోత్సవంలో
మొదటి రోజు అయినటువంటి 6వ తారీఖు శుక్రవారం నాడు మన దేవస్థానం నందు స్వామివారి యొక్క సన్నిధానంలో మణిద్వీప వర్ణన, కొన్నిసార్లు పారాయణ కార్యక్రమం ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, 9 రకాల పళ్ళు, 9 రకాల పూలు, 9 రకాల ప్రసాదాలతో అమ్మవారిని మనం సేవించుకుంటాం. అదేవిధంగా 7వ రోజు అయినటువంటి శనివారం నాడు దేవస్థానం నందు దక్షిణముఖంగా ప్రతిష్ఠ జరిగినటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధానంలో 108 పర్యాయాలు స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కూడా ఆ రోజు ప్రతి శనివారం మాదిరిగానే జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం మనకు దేవస్థానం నందు స్వామివారు ఉత్సవ విగ్రహం గరుడవాహనం మీద మన గొల్లపూడి పోటీలలో స్వామివారు విహరించి ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తారు. కనుక ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారు కోలాటాలు, సంకీర్తన, అలాగే నృత్యాలతోటి స్వామివారు అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం సాగుతుంది. అలాగే 8వ రోజు 8వ తారీఖు ఆదివారం నాడు దేవస్థానం యొక్క 11వ వార్షికోత్సవ మహోత్సవం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ధన రూపాయన కానీ ధాన్య రూపాయన కానీ దేవస్థానంలో చేసినటువంటి యొక్క మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంచుకొని స్వామివారి యొక్క గొప్ప పాత్రలు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొక చిన్న విషయం తెలియవలసిన అనుకున్నాను. ఈ వారం గత 5 రోజులుగా ఒక శ్రీమూర్తి స్వామివారి యొక్క ఈ యొక్క వార్షికోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆవిడ ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి నుంచి కూడా స్వామివారి భిక్షలు తీసుకొని వస్తుందండి. ఆవిడ ఇప్పటివరకు కూడా 5 కేజీల బియ్యాన్ని స్వామివారి యొక్క సన్నిధానానికి చేర్చింది. అలాగే దాంతోపాటు కొంత ద్రవ్యం కూడా లభించింది. ఆ యొక్క ద్రవ్యంతో స్వామివారికి కావాల్సినటువంటి సామాగ్రిని కొని ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో వితరణ చేయాలని చెప్పి ఆవిడ జరగడం జరిగింది. ఆవిడ పేరు వెన్నకోట లక్ష్మీదేవి. వారి శ్రీకాళిలో ఉంటారండి. నిజంగా ఆవిడకి స్వామివారి దగ్గర ఆవిడ అనుకున్నటువంటి కోరిక నెరవేరడంతో ఈ యొక్క మహాసంకల్పాన్ని ఆవిడ స్వామివారి దగ్గర ఉంచి 5 రోజుల నుంచి ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి రోజుకి ఒక 11 ఇల్లు అని చెప్పేసి ఆవిడ పెట్టుకొని 5 రోజుల నుంచి ఆవిడ దేవస్థానం నందు కమిటీ వారికి అందించడం జరుగుతుంది. నిజంగా ఆవిడ భక్తికి మనందరం కూడా చక్కటి భగవంతుడితో పాటు మన యొక్క ఆశీర్వచనాలు కూడా ఆవిడ ఇచ్చి ఇలాగే ఇంకా ఆవిడకి ఓపిక ఇవ్వాలని చెప్పేసి స్వామివారిని కోరుకుంటూ ఈ విధంగా దేవస్థానం యొక్క వార్షికోత్సవ మహోత్సవంలో మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం ఎటువంటి ద్రవ్యాన్ని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా మనం ఈ విధంగా 10 మంది దగ్గరికి తీసుకొని ఇవ్వడం తప్పలేదండి. అందరూ చూస్తూనే ఉంటారు. సాయిబాబాకి సంబంధించింది ప్రతి చోట ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేసినా సరే రాలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారండి. కానీ ఇవ్వాలి అనుకునే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి అలా తీసుకొచ్చి దేవస్థానంలో మనం అందించడం వల్ల మనకు కూడా మంచి జరుగుతుందండి. స్వామివారు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు. ఇచ్చినా ఇవ్వలేకపోయినా సరే ఈ విధంగా అయినా సరే మనం తీసుకొని స్వామివారికి ఏదో రకంగా మనం సేవా కార్యక్రమం చేయవచ్చు. కనుక భక్తులు గమనించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరొకసారి వేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నారాయణ ఆది నారాయణ. ఒక గుడికి దేవస్థానానికి మూల స్తంభాలు ఆచరిస్తాం. మనం భగవంతుడి తర్వాత భగవంతుడి దగ్గరకు వచ్చేటువంటి ఆచరిస్తాము. అంటే వెంకటేశ్వరుని ఎవరు సేవ చేయాలో అది స్వామి నిర్ణయిస్తారు. మరి వినపడిన లక్ష్మి గారు వచ్చి ఆమెకు నడుమంతా ఏదో పెద్ద భయంకరమైన ఆరోగ్య సమస్య, చిన్న వయసు 40 సంవత్సరాలు, భర్త చిన్న ఆర్టీసీ కార్మికుడు.
మరి హాస్పిటల్స్ అయితే ఇవాళ ₹1,00,000 మామూలుగా కాదు. స్వామికి భారం వేసి ఆమె భవానీపురం ఆ ప్రాంతంలో రోజు చూసుకొని పెట్టుకెళ్ళింది. 11 ఏళ్ళకి వెళ్తే వాళ్ళందరూ కూడా సంతోషించారు. వెంకటేశ్వరానికి కృష్ణ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వారు వరదపూడి ప్రాంతంలో నివసించే రోజుల్లో ముఖ్య ఆంక్షలు వేలూరు రామానాయుడు, రెడ్డి వాళ్ళు మధ్యాహ్నం అయితే 12కి ఆ గ్రామంలో కృషికెళ్ళేవాడు. వెంకటేశ్వర వారు ఆ ఊళ్ళో ఏ చెట్టు కింద రామాలయం ఉండేవారు, ఎవరికి వెళ్ళేవారు కాదు. స్వామి తెలిసి ఆ గ్రామంలో స్త్రీమూర్తులందరూ స్వామి మా ఇంట్లో బాగుందని, మా ఇంట్లో బాగుందని ప్రతి ఇంటి మూడు ఆవు పేరుతో కళ్యాణం సరి మధురమైన పదార్థములు రుచిగా తయారు చేసి వాళ్ళు విభజిస్తారు. ఎదురు చూసేవాడు, వాళ్ళు ఎదురు గొప్ప తీసుకుని వెళ్ళేవాడు. వ్యవసాయానికి సూపు ఉండేది కాదు. స్వామి నాకు సూపు లేదని తెలుస్తుందని ఎలా పంపిస్తున్నారు స్వామి, ఎలా నడవని అడుగులు అదే నడుస్తుంటే సూపు వస్తుండేదా అంటే ఆయన దివ్యంగా కనపడుతుండేది. రోడ్డు అంతా అందరూ ముందుకు వచ్చి చక్కటి ప్రసాదాన్ని ఆ కప్పులో వేసి గంపలు నమస్కరించేవాడు. వెంకటేశ్వరాన్ని పెట్టాము అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు కానీ చిన్న చిన్న దరిద్ర దేవతలు కానీ అన్ని పారిపోతాయి. అది వెంకటేశ్వరం. ఆయన ఊళ్ళో ఉండడమే ఆ గ్రామానికి మహాత్మ పెట్టినట్టు. అది వెంకటేశ్వర గారు. ఆ వెన్నకోట లక్ష్మి గారిని మా స్ఫూర్తిగా అభినందిస్తున్నా. అది కూడా సార్ నేను రోడ్డు గుర్తొస్తున్నా, గమనించారు సార్, మంచి బియ్యం సన్నబియ్యించారు. అది కూడా ఉండడం జరిగింది. ఆ పడిన కష్టం ఎలాంటి వాళ్ళందరినీ అమ్మ పిల్లలు రేపు 6వ తారీఖు అప్పటిలో ఉంటుంది మా పూజ. మణిదీప వర్ణన శివచంద్రుడు గారని వారి ఎన్నో ప్రాంతాల్లో సమస్త దేవతలు వస్తారు ఆ పూజకి. అలా ఉంటుంది. మీరు వింటే ఆ పూజ యొక్క మణిదీప వర్ణన యొక్క ఘనత మీకు తెలుస్తుంది. తప్పకుండా శుక్రవారం వెళ్ళి చక్కటి ప్రసాదం ఉంటుంది. ఆ పూజ తర్వాత భోజనం చేసేది 7వ తారీఖు ప్రతి నెల వచ్చే శనివారమే 7వ తారీఖు మామూలుగానే. ఇప్పుడు నేను తక్కువ పనిచేసే అందరూ వస్తారు. 7వ తారీఖు శనివారం మీరందరూ తప్పకుండా రావాలి. 8వ తారీఖు వచ్చే ఆదివారమే శ్రీ స్వామి వారు ఈ ప్రాంతానికి వచ్చి 11 సంవత్సరాలు 83 శ్రీ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఎన్ని సంవత్సరంలోనైనా 11 సంవత్సరంలో మిగులుతుంది. అయితే పుష్కరాలు మిగులుతుంది. ఆ దేవదేవుడు ఈ ప్రాంతానికి వస్తుంది. స్వామి రాకముందు మా మీద గుండెడుతుంటే ఈ స్థలం కొని చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు లేవు, అన్ని తుమ్మ చెట్లు, దారి లేదు. ఎవరన్నా పడిన వస్తుంటే పడిపోయేవాడు. దారి కూడా ఉండేది కాదు. కరెంటు చాలా 1.5 నుంచి 14 స్తంభాలు వేసి కరెంటు వేయించారు. 6 నెలలు మనం జనరేటర్ పెట్టి మన బిల్డింగ్ కట్టడం జరిగింది. చూసారా స్వామి ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటే ఇవాళ ఈ ప్రాంతం అంతా దినదినాభివృద్ధి పెరుగుతుంది. మీరు గమనిస్తున్నారు. సంవత్సరానికి వచ్చిన వాళ్ళు ఏంటి ప్రాంతం అంతా చక్కగా సిమెంట్ రోడ్ ఏర్పడింది. మన గుడి అనగా 100 అడుగులు రోడ్డు ఉంది. అది బైపాస్ కూడా తొందరలో జరిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి వెహికల్స్ అన్ని ప్రతి వెహికల్ ఇక్కడ ఆగుతుంది. అక్కడ మీద బ్రేక్ పడుతుంది. అది వెంకటేశ్వరం. ఇప్పుడు హైవే నుంచి పద్మావతి కళ్యాణ మండపం దగ్గర మనకి యూటర్న్ వస్తుందని నేనైతే అనుకోలేదు. వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు చాలా దగ్గరైంది. అలాగే ఇదేప్పుడు కూడా ఈ కేంద్ర విజయవాడ ఎంత సంతోషం వేస్తుందో నాకు. అలాగే 13 జిల్లాలకు సంబంధించి 7వ ఆఫీస్ 20
చూస్తారు. ఎందుకంటే ఆయన ప్రజల మధ్య తిరిగినటువంటి నర శ్రీమన్నారాయణ ఒక నరుడు ప్రజల మధ్య తిరిగి ప్రజలకు రెండు ఉదాహరణై లోక నిరుపేద నారాయణుడు ఎవరు పిలిచినా ఆయన తిరిగే రోజుల్లో భగవంతుడిగా ఎప్పుడు స్వామి కనపడలేదు. అది సామాన్యుడిగా ఒక కౌపీనాన్ని ధరించి కౌపీనంటే అడ్డప్రతిలాగా కట్టుకుని ప్రజలకు ఉండేవాడు. ఏ సమస్య వచ్చినా స్వామి అంటారని, స్వామి మా అబ్బాయి చదవడం లేదు, స్వామి చూస్తానే వాళ్ళు గొప్ప గొప్పవాడయ్యారు. అందుకే స్వామి విద్యా భాగ్య భాగ్య ప్రదాత నేను వచ్చారు. ఏదైనా ఒక సమస్య అనుకోండి, స్వామి నా బిడ్డ మంచి ఉద్యోగుడు కావాలి, మంచి కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలో నా బిడ్డ సీట్ కావాలి. అలా స్వామి ప్రేమతో వాత్సల్యంతో ఆత్మనామంతో శ్రీ స్వామి వారిని ప్రార్థించిన ఏదో తప్పకుండా జరుగుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అలాంటి సందేహములు చాలా మంది స్వామి చెప్తుంటే నేను విన్నాను, చూశాను. నేను కూడా జరిగింది. అదేంటే అలాగే ఆరోగ్య మహాభాగ్య భాగ్య ప్రదాత డాక్టర్లు కూడా నయం చేయటువంటి అతి గొప్ప భయంకరమైనటువంటి జబ్బులు స్వామి వారికి మనం చెప్పి, అయ్యా నేను పేదవాడిని, ఈ జబ్బులు భరించలేకపోతున్నా, మీరే నాకు చెప్పు శరణ శరణ స్వామి అంటే ఆ సాయంకాలానికి ఈ జబ్బు ఎలా అవుతుందో. అయితే ఇక్కడ నమ్మకం, విశ్వాసం, ఒక నమ్మకం ఉండాలి. మనం ఒకరిని నమ్ముతాం. నేను స్వామిని నమ్మాను, ఇంత అద్భుతమైన చంద్రాన్ని ఈ గ్రామంలో అది స్వామి యొక్క ఆగ్రహం. కానీ ఎంత మంచి పని చేస్తున్నా ఎక్కడ నాకు లోటు ఇవ్వడం లేదు స్వామి. ఇవాళకి 47 సంవత్సరాలుగా నేను ట్యూషన్ చెబుతున్నాను. పేరెంట్స్ అంటారు, సార్ మీ ఓపిక సార్, ఓపిక కాదయ్యా, పిల్లవాడిని మనం మోటివేట్ చేయాలి. వాటికి తల్లిదండ్రులు భాగ్య భాగ్య ప్రదాతలు. ప్రతి బిడ్డ మనల్ని జన్మనించిన తల్లిదండ్రులు ఒక అభిమాన్యమైన వ్యక్తులు. ముందు మనం బిడ్డలు చెప్పాలి. ఏ బిడ్డ అయితే తల్లిదండ్రులు నాకు ప్రేమగా వాత్సల్యంగా చూస్తారు, వాళ్ళు ఈ పుణ్య భూములు ఈ ఎవరితో వాళ్ళకు లేని 22 ఆగస్టు 24వ తారీఖు శుభ మంగళవారం శ్రీ స్వామివారి మహాసమాధి చెందారు. ఎక్కడ నెల్లూరు కోత వేడి దూరంలో వలయమూడి అదొకప్పుడు భయంకరమైన ముళ్ళ చెట్లతో అడవి. ఇవాళ ఆ ప్రాంత సుభిక్షమై ప్రజలకు కొన్ని బంగారమై అక్కడ నిద్ర చేస్తే ఒక స్టార్ బేస్మెంట్ వలయమూడి నిద్ర అభయ ముద్ర. అలాంటిది ఆ యొక్క స్వామి అక్కడికి వెళ్తానే మనకు కనపడుతుంటాయి, వైబ్రేషన్స్ కనపడుతుంటాయి. ఎంతో మంది ఎన్నెన్నో కష్టాలతో అక్కడ నిద్ర చేస్తూ ఉంటారు. ఆ కష్టాలని సుఖంగా కలిగిపోతాయి. సో భక్తుల కాలాతీతమవుతున్నది. ఈ రోజు అన్నదాత అన్ని దానాలు కల్లా అన్నదానం అనేది మీ అందరికీ తెలుసు. 10 మందికి అన్నం పెడితే ఆ పుణ్యం అంతా ఇంత కాదు. ఈ రోజు అన్నదాత శ్రీ రాపేటి రమా రోహిత్, అలాగే శ్రీమతి అఖిల, ఆ దంపతులిద్దరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతూ వారిని శ్రేష్ఠ శ్రమతో సామ్రాజ్యంగా సత్కరిస్తారు. రండి అమ్మ, మీరు ఆ భారతంలోని ఒక్కసారి కన్నులారా వీక్షించి మీ అందరికీ శుభాశిష్యులు. అందరూ చేతులు పెట్టుకుని దేవదేవుడిని ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థించండి.